చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ముందుగా తెలియజేసినట్లుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఈ తరగతిలో మనం అందరం కూడా ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి చెప్పబడుతున్న మాట దేవుని మాటగా భావించి వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రియులారా, పగ తీర్చుట ఎవరి పని? ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం పేరు పగ తీర్చుట ఎవరి పని. ప్రియులారా, ఈ భూమి మీద సుమారుగా 250 నుండి 300 మధ్యలో దేశాలు ఉన్నాయి. విస్తరించాయి, దేశాలు ఎక్కువగా విస్తరించాయి. ప్రతి దేశంలో కూడా పగలు ప్రతీకారాలు. ఏమంటే మన భారతదేశం అంటే పాకిస్తాన్ పగతో రగిలిపోతూ ఉంటుంది. అమెరికా అంటే రష్యా, చైనా లాంటి దేశాలు పగతో రగిలిపోతూ ఉంటాయి. ఎందుకు వీటి మధ్య ఈ పగ అంటే భూముల కొరకు, లేదంటే ఏవో కొన్ని ఇతరత్ర కారణాలను బట్టి దేశాల మధ్య పగలు ప్రతీకారాలు ఉంటున్నాయి. ఉదాహరణకు రీసెంట్గా యుద్ధం, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరిగిన యుద్ధం దేని గురించి అంటే భూమి గురించే. పగ పెట్టుకున్నారు, మాకు ఇవ్వలేదు. చిన్న దేశం అయ్యి మరి మాతో కలవకుండా మరి స్వతంత్ర దేశంగా ఉండడం చూసి ఓర్చుకోలేని రష్యా ఎలాగైనా సరే ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని పగ పెట్టుకొని మరి యుద్ధానికి వెళ్ళింది. రీసెంట్గా ఇరాన్కి దుబాయ్కి మధ్య జరిగిన యుద్ధాలు కూడా అలాంటివే. అంటే దేశాల మధ్య పగలు ప్రతీకారాలు ఉంటాయంటే ఉంటాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే రాష్ట్రాల మధ్య కూడా పగలు ప్రతీకారాలు ఉన్నాయి, జిల్లాల మధ్య పగలు ప్రతీకారాలు ఉన్నాయి. ఇక గ్రామాల దగ్గరకు వచ్చేసరికి గ్రామాలలో కూడా ఏమున్నాయంటే పగలు ప్రతీకారాలే ఉన్నాయి. చాలామంది సహోదరులు, లేదంటే కొంతమంది ఒకరినొకరు చంపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకురా పలానా వాడిని నువ్వు చంపావు అని మనం ఒకవేళ చంపిన వాడిని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నన్ను మోసం చేశారండి, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగింది వాళ్ళ వల్ల. లేదంటే నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాను, తను కూడా నాతో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తీరా వచ్చేసరికి నన్ను కాకుండా వేరే వ్యక్తితో మరి పెళ్లికి సిద్ధపడింది. ఆ కోపాన్ని, ఆ బాధను తట్టుకోలేక నేనేం చేశానో తెలుసా? పగ పెట్టుకొని చంపేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పగలకి ప్రతీకారాలకి మనుషులు చెప్పే కారణాలు ఇవి. పోనీ క్రైస్తవులు ఏమైనా బాగున్నారంటే క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారో తెలుసా? వీళ్ళకు కూడా పగలు ప్రతీకారాలే కావాలి. పేరుకు మాత్రమే క్రైస్తవులండి మనం. మరలా చెప్తున్నాను, పేరుకు మాత్రమే క్రైస్తవులు మనం చేసేవన్నీ కూడా ఆచార సంబంధమైనటువంటి భక్తి మనది. ధర్మశాస్త్రాన్ని పాటించమని దేవుడిచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఆ ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి ఆచార ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంటాం. ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం. ఈరోజు క్రైస్తవులు చూడండి, క్రైస్తవులు ఎవ్వరు కూడా నాకు ఎవ్వరి మీద పగలేదండి, ప్రతీకారాలు ఇవ్వండి అనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, బంధువులతో మాటలు సరిగా ఉండవు వీళ్ళకి. ఎందుకు అంటే ఇదిగో వీళ్ళ మనసులో కూడా వీళ్ళ కారణాలను బట్టి ఏవో చిన్న చిన్న పగలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుడు ఏం చెప్పాడో తెలుసా మీకు? దేవుడు ఎలాంటి మాటలు చెప్పాడో తెలుసా? రోమపత్రిక, దయచేసి అందరూ కూడా బైబిల్ చూడాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి ప్రియులారా.
ఏమండి రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి క్షమించండి 19వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు సంఘానికి ఉత్తరాన్ని రాయిస్తూ ఆ ఉత్తరంలో దేవుడు ఎలాంటి ఒక మంచి మాటను రాయించాడో 19వ వచనంలో చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ పెట్టుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అన్నాడండి. ఏమంటే పగ తీర్చుట ఎవరి పనట? పగ తీర్చుట ఎవరి పని? నీకెవరైనా అన్యాయం చేశారా? నిన్నెవరైనా దోచుకున్నారా? నీతో ఎవరైనా పగ పెట్టుకున్నారా? శత్రుత్వం కలిగి ఉన్నారా? అయితే నాయన నువ్వు ఒక పని చేయి, నువ్వు వాళ్ళని ఏం చేయొద్దు. నా పిల్లలు కదా మీరు మాత్రం పగ పెట్టుకోవద్దు. మీరు ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండండి, పగలు పెట్టుకోకండి, ప్రతీకారాలు పెట్టుకోకండి. పగలో ప్రతీకారాలతో మీరు ఉండకండి. పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడండి. సంఘంతో చెబుతున్న మాటలండి ఇవన్నీ. ఆ రోజు ఏదో రోమా సంఘంతో చెప్పాడు కనుక ఈరోజు మనకు సంబంధం లేదు అనుకోకండి. బైబిల్ ఎప్పుడు కూడా అన్ని తరాలకు సంబంధించిన మాటలండి ఇవి. అన్ని తరాల వారికి మరలా ప్రభు రెండవ రాకడలో వచ్చేంత వరకు ఎన్ని తరాలు ఈ భూమి మీదకి వస్తారో అన్ని తరాల వారికి సంబంధించిన మహాజ్ఞానం ఇది. ఓకేనా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాయన మీరు పగలో ప్రతీకారాలు పెట్టుకోకండి, ఇదిగో పగ తీర్చుట నా పని, నేను చేస్తాను నా పని, మీరు మాత్రం పగలు పెట్టుకోకండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పగ తీర్చుట దేవుని పని? అవునండి, పగ తీర్చుట దేవుని పని. ఏమంటే దేవుని పనిలో మనం వేలు పెట్టకూడదు. అర్థమవుతుందా? చాలామంది కొన్ని పనులు అప్పగిస్తారండి. పెద్దవాళ్ళు సంఘంలో కానీ సమాజంలో కానీ పిల్లలైన వాళ్ళకి కొన్ని పనులను అప్పగిస్తారు. ఏమంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పగించిన పని ఎవరికి అప్పగించారు? నీకు ఏదైనా పని అప్పగించారు అనుకోండి, నువ్వే చేయాలి పని. నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. ఏమంటే నువ్వు చేయకుండా నీ పక్కన ఉన్న వాడికి అప్పగించిన పని చేస్తున్నావు అనుకో, వెళ్ళి ఏమవుతుందో చెప్పండి? సమస్యలు వస్తాయి. ఎవరి పని వాళ్ళే చేయాలని లోకంలో కూడా ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాట. ఎవరి పని వాళ్ళే చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్న మాట అండి, పగ తీర్చుట నా పని అంటుంటే సాతాను ఏం చెబుతున్నాడు తెలుసా? అరే అది దేవుని పని కాదు, నీ పనే. ఏంటి, నీకు అన్యాయం చేసిన వాడి మీద నీకు రోషం లేదా? నిన్ను కొట్టిన వాడి మీద నీకు పౌరుషం లేదా? నిన్ను దూషించిన వాడి మీద ఏంటి చేతగాని వాడిలాగా చేతులు కట్టుకొని వచ్చేస్తావా? నీకు రోషం లేదా? పెద్దవాళ్ళు కూడా ఇలాంటి మాటలేనండి, రెచ్చగొట్టే మాటలు, సాతాను సంబంధమైన మాటలు ఇవి. దేవుని మాటలు కాదండి ఇవి. నిజంగా దేవుడే ఏం చెప్పాడో తెలుసా? పగ తీర్చుట నా పని, నాయన నేను చూసుకుంటాను, అది మీ పని కాదు అని దేవుడు అంటుంటే, సాతానుగాడు ఏమంటే మనల్ని రెచ్చగొట్టి పగ తీర్చుకోవడం అనేది మన పని అన్నట్లుగా మన చేతికి కత్తి కర్ర ఇచ్చి పంపిస్తూ ఉంటున్నాడు. ఎల్లు, నిన్న నానా మాటలు అన్న తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు రోషం లేదా? పౌరుషం లేదా? ఇదిగో ఆ ఇంటామా నేదో అందగదమ్మా, ఎందుకు ఇలా ఇంట్లో కూర్చుంటావు? వెళ్ళి కొంగు ముడేసుకొని వెళ్ళి గొడవాడిపో, నీకెందుకు? తగువ పెట్టేసుకొని నీకెందుకు? జుట్టు పట్టుకొని కొట్టేసుకోండి, మీకెందుకు? ఏంటి నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదా? నీకు రోషం లేదా? సాతానుగాడు ఇటువంటి ఆలోచనలను మన మనసుల్లో పెట్టి రెచ్చగొట్టి పగ తీర్చుకునే విధంగా మనలను ప్రేరేపిస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి దేవుని పని ఏంటి చెప్పండి? దేవుని పని అండి పగ తీర్చుకోవడం అనేది దేవుని పని. ఏమండి పగ తీర్చుకోవడం అనేది దేవుని పని. ఇప్పుడు ఆ పని నాది అన్నట్లుగా నువ్వు వెళ్ళావు అనుకోండి, ఏమంటే కుదురుతుందా? కుదరదండి. దేవుడు వద్దన్న తర్వాత ఆ పని మనం చేయకూడదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే దేవుని పని ఏంటి చెప్పండి? దేవుడు చేసిన పనులు చెప్పండి. ఏమంటే ప్రకృతిని కలుగు చేశాడు దేవుడు, అవునా? దేవుడు ఈ ప్రకృతిని కలుగు చేశాడండి. ఆయన పని అది. ప్రకృతిని కలుగు చేయడం అనేది ఆయన పని. మరి నీ పని ఏంటి? నువ్వు చేస్తావు పోని ప్రకృతిని?
ఈ ప్రకృతిలో ఉన్న దేనినైనా నువ్వు చేయగలవా? ఏది? కాస్త మట్టి తయారు చేసి చూద్దాం, లేదా ఒక చెట్టుకు కాస్త కాయ తయారు చేసి చూద్దాం. ఏమీ తయారు చేయలేమండి మనం. ఎందుకంటే దానిని తయారు చేసే బాధ్యత, ఆ ప్రకృతిని చేయగలిగిన వాడు దేవుడు కనుక అది ఆయన పని. మరి నీ పని ఏంటి? ఈ ప్రకృతిని అనుభవించడం నీ పని, అంతవరకే. మరి దేవుని పని గాలిని చేయడం దేవుని పని. మరి నీ పని ఏంటి? నీకు వచ్చినటువంటి ముక్కుతోటి ఆ గాలిని పీల్చుకోవడం నీ పని, అంతే. నీటిని తయారు చేయడం దేవుని పని. మరి నీ పని ఏంటి? దాహం వేసినప్పుడు ఆ నీళ్లు తాగి నీ దాహం తీర్చుకోవడం నీ పని. ఏమంటే పూలు పూయించడం ఎవరి పని? ఏది నువ్వు పూయించగలవా? ఒక పువ్వు పూయించగలవా? చెట్టుకు కాసి ఒక కనకాంబరం పువ్వు పూయించగలవా? లేదండి, నేను నీళ్లు పోసానండి, చెట్టు నాటానండి, ఎరువు వేసానండి అంటావా? అవి పిచ్చి మాటలు. నువ్వు ఎన్ని చేసినా వాటికి పువ్వు పూయాలంటే ఆయన అనుమతి ఉండాలి, భూమికి పండే గుణం ఉండాలి. ఆయన ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? పువ్వులు పూయించడం దేవుని పని. మరి నీ పని ఏంటి? తల్లో పెట్టుకోవడం నీ పని, వాసన చూసుకోవడం నీ పని. ఇప్పుడు పగ తీర్చుకోవడం ఎవరి పని? అది దేవుని పని, నువ్వు చేయకూడదు. ఆయన చేసిన పని కూడా నేను చేస్తానండి అంటే పగ తీర్చుకోవడం దేవుని పనే కాదండి, అది నా పని కూడా అని ఒకవేళ నువ్వంటే, ఇదిగో ఆయన చేసినటువంటి ఈ సృష్టి కార్యక్రమాలలో ఏదైనా ఒక పని చేసి చూపించు, నువ్వు చూద్దాం. ఒక గాలిని తయారు చేయలేవు, ఏమండి ఒక నీటిని తయారు చేయలేవు, ఏమండి ఒక పువ్వును తయారు చేయలేవు, ఒక కాయను తయారు చేయలేవు. ఆయన చేసిన పనిలో ఏది చేతగాని నీకు పగ తీర్చుకున్నట నా పని అన్న తర్వాత ఆ పని నీది ఎలా అవుతుంది? అది ఆయన పనే, దేవుని పని అండి. అది దేవుని చేయనిద్దాం. ఏమంటే దేవుని పని చేయనిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఇక్కడ దేవుని పని విషయంలో సాతానుగాడు మనకు అడ్డుపడుతున్నాడు. తెలుసా మీకు? వాడు అడ్డుపడి పగ తీర్చుకునే పనిలో మనలను పెట్టి దేవునికి దూరం చేస్తున్నాడు. ఇంతకు వాడి పని ఏంటో తెలుసా? వాడు కూడా ఏం తయారు చేయలేడండి. దేవుడు తయారు చేసిన వాటిలో వాడు కూడా ఏమీ తయారు చేయలేడండి. కానీ వాడు తయారు చేసినవి కూడా కొన్ని ఉన్నాయండి భూమి మీద, తెలుసా మీకు? వాడు కూడా కొన్నిటిని సృష్టించాడు. సాతాను కూడా ఈ భూమి మీద కొన్నిటిని సృష్టించాడు. అవేంటో తెలుసా? రోమపత్రిక, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక అండి. అందరు కూడా ప్రియమైన దేవుని పిల్లల బైబిల్ తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి పిల్లల. 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా ఏముందంట ఈ లోకంలో? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు. చూడండి, దేవుడు ఈ సువిశాలమైన ప్రకృతిలో ఎన్నిటినో కలుగు చేస్తే ఆయన వలన పుట్టించనివి ఒక 3 ఈ లోకంలో ఉన్నాయంటండి. ఏంటంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 దేవుడు పుట్టించలేదా? పుట్టించలేదు. ఏమంటే ఈ 3 దేవుడు పుట్టించకపోతే ఇంకెవరు పుట్టించారు వీటిని? ఇదిగో ఇంకెవరు? వాడే, సాతాను. ఏమండి వాడు దేవుడు సృష్టించినవి లెక్క పెట్టలేమండి మనం. ఆయన కలుగు చేసినవి లెక్క పెట్టలేం. కానీ వీడు పట్టుమని 3టిని సృష్టించి ఆ 3టితోటి ఈరోజు ప్రపంచ మనుషులందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు అండి. ఏంది ముప్పు తిప్పలు పెడుతున్నాడు? ప్రియమైన దేవుని పిల్లరా, ఇటువంటి ఆశలు దేవుడు పుట్టించడండి. ఇటువంటి ఆశలు దేవుడు పుట్టించడు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలిసి ఈ పగ విషయంలో, నైనా పగ తీర్చుట నా పనిరా, అది మీ పని కాదు, మీరు వదిలేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని ఒకనాడు ధర్మశాస్త్రంలో ఎలాంటి మాటలు రాయించాడో ప్రియులరా, మీరు అందరూ కూడా ఒకసారి లేవీకాండం చూడగలిగితే త్వరగానే ముగిస్తాను. దయచేసి శ్రద్ధ కలిగి వాక్యం వినండి. ఏమండి లేవీకాండం 19వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి పిల్లలు. 17వ వచనం ఏమండి? 17వ వచనం చూడండి. నీ హృదయములో, ఏమండి లేవీకాండం 19వ అధ్యాయము 17వ వచనం, నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు అన్నాడు. చూడండి, దేవుడు ఒకనాడు ధర్మశాస్త్రం ఇస్తూ
ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అండి ఇది. ఏంటో తెలుసా? నైనా నీ హృదయంలో నీ సహోదరుని మీద పొరపాటున వాడు ఒకవేళ ఏదైనా చేసినా సరే నువ్వేం చేయాలో తెలుసా? పగ పెట్టుకోకూడదు. పగ పెట్టుకోకూడదా తండ్రి? లేదు నైనా, మీరు పగ పెట్టుకోకూడదు. నీ సహోదరుని మీద నీ హృదయంలో కనీసం పగ కూడా మీ మనసులోకి రాకూడదు. అలాగే 18వ వచనాన్ని చూడండి. 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఏమంటే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించండి అన్నాడండి. పగ పెట్టుకోకూడదట, కీడు చేయకూడదట. ఏంటి తండ్రి, మాకు కీడు చేసిన వాడికి కూడా మేము కీడు చేయకూడదు. మాకు హాని తలపెట్టిన వాడి మీద మేము పగ పెట్టుకోకూడదా? లేదు నైనా, పగ పెట్టుకోకూడదు. మరి ఏం చేయమంటావు? మమ్మల్ని ప్రేమించండి అన్నాడు. ప్రేమించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేయాలట? అదేవిధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, మరొక మంచి మాట రాయించాడు తండ్రి. ఏమంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లరా, ఎలాంటి మాటలు రాయిస్తున్నాడో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. పగ కలహమును రేపును అన్నాడు. చూడండి, పగ ఏం చేస్తుందట? కలహాన్ని రేపుతుందట అండి. పగ కలహమును రేపుతుందట. కలహము అంటే గొడవ. ఒకవేళ నీ హృదయంలో పగ పెట్టుకున్నావు అనుకోండి, ఆ పగ నిన్ను ఊరకనే ఉండనివ్వదండి. గొడవ పెట్టుకోవాలి. ఏ విధము చేతనైనా సరే గొడవ పెట్టుకోవాలి. అంటే నిన్ను గొడవకు రేపుతుందా? అది రేపుతుంది. ఏమండి, పగ ఒకవేళ నీ మనసులో పెట్టుకున్నావా, నీ పక్కింటి వాళ్ళ మీద పగ పెట్టుకున్నావా, నీ ఎదురింటి వాళ్ళ మీద పగ పెట్టుకున్నావా, నీ మనసు ఎలా ఉంటుందో తెలుసండి. ఏమండి, వాళ్ళ ఇంటిలో ఉన్న ఒక కోడి పిల్ల మీ ఇంట్లోకి వచ్చినా సరే గొడవేనండి. ఇక గొడవ అయిపోతుంది. ఏమంటే కోడి పుంజొచ్చిన గొడవే. చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు ఏది మీ ఇంట్లో పడ్డ గొడవేనండి. గొడవ పెట్టేసుకుంటాం, కావాలని గొడవ పెట్టేసుకుంటాం. చివరికి గాలికి చెత్తెగురొచ్చి మీ ఇంటి కాడబడ్డ వాళ్ళ ఇంట్లోది గొడవలేక. అంటే పగ ఉండకూడదండి. పగ లేదనుకోండి, పోనీలేబ్బా ఏదో గాలికి వచ్చింది అనిపిస్తుంది. అదే నీ హృదయంలో నిండా పగ పెట్టుకున్నాం అనుకోండి, కావాలనే వాడి చెత్తను మా ఇంట్లో వేసాడు అనిపిస్తుంది. కావాలనే వాళ్ళు మా ఇంట్లో ఈ చెత్తను వేసారనిపిస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, పగ తీర్చుట నా పని అన్నాడండి. అసలు మీ పని కాదు నాయన. ఎంత మంచి మాటలు రాయించాడు చూడండి, ఎలాంటి మంచి మాటలు రాయించాడు చూడండి. పగ తీర్చుట నా పని అంటున్నావు తండ్రి, మరి నీ మాట విని మేము మౌనంగానే ఉంటాం. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? కడుపు మండిపోతుంది వాడు చేసిన పనికి, కడుపు రగిలిపోతుంది వాళ్ళు చేసిన పనికి. మమ్మల్ని ఏం గొడవ పెట్టుకున్నావంటే నువ్వేం గొడవ పెట్టుకోవద్దు అంటున్నావు, ప్రేమించమంటున్నావు, కలహం పెట్టుకోవద్దు అంటున్నావు, పగ పెట్టుకోవద్దు అంటున్నావు, గొడవ పెట్టుకోవద్దు అంటున్నావు. మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగితే తండ్రి ఏం చెబుతున్నాడో తెలుసండి? తండ్రి ఏం చెబుతున్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. బైబిల్ ఎంత బాగుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం, నీ పొరుగు వానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. చూడండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. పగ అనేది పక్కన పెట్టండిరా. మీరు పగను పక్కన పెట్టండి, మీ శత్రువులను ప్రేమించండి. వాళ్ళకి మీ మీద ఉన్న పగను పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చెయ్యండి. ఏంటి ప్రభువా, ప్రార్థన చెయ్యాలా? మా శత్రువుల గురించి ప్రార్థన చేయాలా? పగ పెట్టుకోకూడదా? వద్దునైనా పగ పెట్టుకోకూడదు. ప్రార్థన ఎలా చేస్తాం ప్రభువా? కడుపు రగిలిపోతుంది, నాకు కడుపు రగిలిపోతుంది ప్రభువా. మరి నన్ను ఏం చేయమంటామంటే ప్రార్థన చేయనైనా. పగ తీర్చుకోవడం నా పని కదా. పగ తీర్చుకోవడం అనేది నా పని, నాకు వదిలిపెట్టి నేను చూసుకుంటాను. నీ పని ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేయడం నీ పని. లేదు ప్రభువా, వాళ్ళని క్షమించని ప్రార్థించాలా? అవునైనా క్షమించు. ప్రేమించాలా? ప్రేమించునైనా ప్రేమించు. వాళ్ళకి తెలియదు కదా. ఏమండి, ఏ రోజైనా మన ప్రార్థనలో ఇలాంటివి చేసామండి? మన ప్రార్థనలో తండ్రి ఇదిగో పలానా ఆవిడ నన్ను మాట్లాడింది,
తెలియకని ఉంటుంది తండ్రి, క్షమించు తండ్రి, క్షమించు తండ్రి అని ఏ రోజైనా అన్నామండి? ఏమండి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడుంటారు, నా సహోదరులే, నా ఇరుగు పొరుగు వాళ్ళే, ఏదో వాళ్ళకి వాక్యం తెలియదు, వాక్యం తెలియకపోవడం దాన్ని బట్టి ఏవో కొన్ని మాటలు మాట్లాడారు తండ్రి, దయచేసి వాళ్ళని క్షమించు తండ్రి అని ఏ రోజైనా మనం ప్రార్థనలు అడుగుతున్నామండి? యేసుక్రీస్తు వారు అడిగారండి. ఆయనను హింసిస్తున్న వారి కొరకు, ఆయనను దూషిస్తున్న వారి కొరకు, ఆయనను అవమానిస్తున్న వారి గురించి ఏమని అడిగాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, క్షమించమని అడిగి వేడుకున్న మహానుభావుడు అండి ఆయన. అడిగాడండి, వేడుకున్నాడండి, క్షమించు తండ్రి అని అడిగాడు. ఏమంటే ఈరోజు మనం చేస్తున్నామా ప్రార్థన అంటే ఆ ప్రార్థన చేయట్లేదండి, పగ పెట్టుకుంటున్నాం, సహోదరుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళని శత్రువులుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, పగ పెట్టుకోకూడదండి, పగ పెట్టుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, రోమాపత్రిక ఇందాక చదివాం కదా, 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము, ఏమండి 19వ వచనం చదివాం కదా మనం. ఇప్పుడు 20వ వచనం చూడండి, 20వ వచనం, 19 కూడా మళ్ళీ చదువుతున్నానండి, 19వ వచనం కూడా మళ్ళీ చదువుతాను. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు అన్నాడండి. ఏంటి, పగ పెట్టుకోవడం నా పని అని చెప్పి ప్రార్థించమన్నాడు. ఓకే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? నీ పగవాడు ఉన్నాడు కదా, నీ శత్రువు ఉన్నాడు కదా, వాడిని ఏం చేస్తావంటే ఇంటికి పిలువు. ఏంటి ప్రభా, ఇంటికి పిలవాలా? అవునైనా ఇంటికే పిలువు. ఎవరింటికి ప్రభా? మీ ఇంటికేరా, మీ ఇంటికే పిలువు. ఏమని పిలిచేది ప్రభా వాడిని? నా పగవాడు కదా, నా శత్రువు కదా, నన్ను నానా మాటలు అన్నాడు కదా ప్రభా, వాడిని ఏమని పిలవాలి నేనంటే దేవుడు చెబుతున్నాడండి, ఒక పూట భోజనం సిద్ధపరచురా వాడికి. నీ స్నేహితుడు అనుకో, నీ బంధువు అనుకో, ఒక పూట భోజనం సిద్ధపరిచి వాడిని భోజనానికి పిలువు అన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పుడు భోజనానికి పిలువు. ఆకలి అవుతుంది కదా ప్రతి మనిషికి, అలా ఆకలితో ఉన్నప్పుడు వాడిని ఏం చేస్తామంటే భోజనానికి పిలువు. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టన్నాడు. ఏమంటే మనం చేస్తామండి ఈ పని? బైబిల్ చదువుకోవడానికి బాగుంటుంది, పాటించే దాని దగ్గరకు వచ్చేసరికి తెలిసిపోద్ది మనలో ఉన్న ఒరిజినాలిటీ. క్రైస్తవులు కాదు అర్థమైపోద్దండి. మనం భోజనం పెట్టమన్నాడు. ఏమండి నిజంగా అసలు భోజనం పెడతామండి మనం? అసలు ఈ భోజనం పెట్టే పరిస్థితి వస్తే ఏమండి మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఎలా వీడు నా పగవాడే కాబట్టి, శత్రువే కాబట్టి భోజనం పెట్టి అవసరమైతే అందులో 2 విషపు చుక్కలు వేసైనా సరే వీడిని చంపాలనుకుంటాం. ఏమండి ఎంతమంది చేయలేదు చెప్పండి ఆ పనులు? శత్రువుగా భావించిన వాళ్ళని ఎలాగైనా సంహరించాలని ఆలోచించి ఏమంటే ప్రేమతో భోజనానికి పిలిచి ఆ భోజనంలో విషం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అలా పెట్టమనడం లేదండి, కడుపు నిండా భోజనం పెట్టండి వాళ్ళకి, కడుపు నిండా భోజనం పెట్టండి. దప్పిక కొని ఉంటే దాహం ఇవ్వండి, ఆకలి దాహంతో ఉన్నాడు వాడికి మంచినీళ్ళు ఇవ్వండి. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసేస్తావు. నువ్వు అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసేస్తావు. ఏమండి పశ్చాత్తాపడేలా జరుగుతుంది అది. నువ్వు భోజనం పెట్టడం వలన పశ్చాత్తాపం అనేది అతనిలో కలుగుతుందండి అని కిందకు వచ్చిన తర్వాత కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించండి అన్నది. ఏమండి బాగుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఏమండి అసలు క్రైస్తవులైన మనకి శత్రువులు ఉండకూడదు కదండి. శత్రువు ఉండొచ్చా మనకి? క్రైస్తవులైన మనకి శత్రువులు ఉండకూడదు. అసలు మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదండి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనకి శత్రువు అనేవాడు ఉండకూడదు, మనకి పగవాడు ఉండకూడదు, మనం ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. మరి ఇటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు మరి మనకు పగవాడు ఎవరు మన మీద పగ పెట్టుకుంటారు అంటే ఏమంటే ఇక్కడ ఆలోచించవలసిన మాట ఏంటో తెలుసా? నీకు శత్రువులు ఎవరు ఉండకూడదు సుమా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, క్రైస్తవులుగా నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు, పగవాళ్ళు ఎవరు ఉండకూడదు. కానీ నిన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఉంటారు. ఏమండి మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు ఉంటారు. ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒకరికి శత్రువులు అవుతామో తెలుసా? డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినప్పుడు కాదు, అలాంటి పరిస్థితుల్లో శత్రువులు అవ్వకూడదండి. లేదంటే ఆస్తి పంపకాల దగ్గర మనం ఎవరికి శత్రువులుగా మారకూడదు.
లేదంటే పొలాల గట్టుల దగ్గర ఇంకెవరికి మనం శత్రువులుగా మారకూడదు. అక్కడ కాదండి మనం శత్రువులుగా మారవలసింది. ఎక్కడ మారతామో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో మనం శత్రువులుగా మారతామో తెలుసా? ఏమంటే ఒక్కసారి ఆమోసు గ్రంథం తీయండి ప్రియులారా. ఆమోసు గ్రంథం. ఒక మనిషి మనల్ని శత్రువు అని ఇప్పుడు అనుకుంటాడు, చెబుతున్నాడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడండి? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు అన్నాడు. చూడండి, గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పావా? నువ్వు ఒక మనిషికి నువ్వు చేస్తుంది తప్పు అని వాక్యాన్ని బట్టి గద్దించి బుద్ధి చెప్పావా? అలా నువ్వెవరికైనా బుద్ధి చెబితేనట జనులు ఏం చేస్తారట? నీ మీద పగ పెట్టుకుంటారు. అలా ఒక మనిషికి నువ్వు శత్రువు అవ్వాలే తప్ప లోకంలో ఉన్న ఏ కారణాలను బట్టి నువ్వు శత్రువుగా మారకూడదండి. మనం ఎవరికి శత్రువులుగా అలా మారకూడదు. వాక్యాన్ని బట్టి ఒక మనిషిని గద్దించినప్పుడు ఆ గద్దించబడిన మనిషి నీ మీద పగ పెట్టుకుంటాడంటే ఖచ్చితంగా పగ పెట్టుకుంటాడండి. ఖచ్చితంగా పగ పెట్టుకుంటాడు. ఏమంటే ఉదాహరణకి దీనికి ఒక మంచి ఉదాహరణ బైబిల్లో రాయించాడండి. హేరోదు గురించి మీ అందరికీ తెలుసు. హేరోదియాతో పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. తన తమ్ముడు భార్య అయిన ఫిలిప్పుని తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. మరి ఆ ఫిలిప్పు చనిపోయాడో ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ అతని తమ్ముడు భార్యని తెచ్చుకొని హేరోదు వివాహం చేసుకొని ఆమెతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమంటే హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసాడండి. అది కడుపు రగిలిపోయిందండి యోహాన్ గారికి. ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీలను పరిపాలించవలసిన రాజు ఏమంటే ఒక తప్పు చేస్తున్నాడు, తప్పు జరిగిస్తున్నాడు. రాజే తప్పు చేస్తుంటే, రాజే ఎలాంటి పనులు చేస్తుంటే ఏమండి సామాన్య ప్రజలలో అసలు భయం అనేది ఉంటుందా? సామాన్య ప్రజల్లో భయం ఉంటుందా అండి? భయం ఉండదు. కనుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి గద్దించాడండి, హెచ్చరించాడు. హేరోదుని హెచ్చరించాడు, హేరోదియాని హెచ్చరించాడు. మీరు చేస్తున్నది తప్పని హెచ్చరించాడు. ఏమండి అలా హెచ్చరించినందుకు హేరోదియా ఏం చేసిందో తెలుసా? మార్కు సువార్త మీ అందరికి తెలుసు, ఒక్కసారి చదువుకుందామండి, బాగుంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 17వ వచనం, ఏమండి మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతనిని చంపగోరిందంటండి. ఎందుకండి? ఏం తప్పు చేశాడండి హేరోదు? ఏం తప్పు చేశాడండి? క్షమించండి, బాప్తిస్మం నుంచి యోహాను ఏం తప్పు చేశాడు? నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దించినందుక నువ్వు పగబెట్టుకున్నావు? నువ్వు చేస్తుంది ఏమైనా మంచి పనే? నువ్వు చేస్తున్న ఆ తప్పుడు పనిని తప్పు అని చెప్పినందుకు ప్రవక్త మీద పగబట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తుందండి. ఎప్పుడు అవకాశం వస్తే బాప్తిస్మం ఇచ్చి యోహానుని చంపేసేయాలని ఏమంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఏమంటే హేరోదియాకి రానే వచ్చిందండి ఒక అవకాశం. అవకాశం వచ్చినంతనే ఏం చేసిందో తెలుసా? ఏమంటే తన కూతురు హేరోదు పుట్టినరోజున తన కుమార్తె నాట్యం ఆడితే ఏమండి ఈ హేరోదు కూడా ఎలాంటి వాడంటే తాగిన మత్తులో ఏవో పిచ్చి వరాలు ఇచ్చాడండి. రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పాడు. చిన్నపిల్ల కదండి, తల్లి చేత ప్రేరేపించబడినదై వెళ్ళి తల్లిని అడిగిందమ్మా, ఇదిగో హేరోదు గారు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చాడు, పెదనాన్న ఇలాంటి అవకాశం ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావమ్మా? రాజ్యం కోరుకోమంటావా? రాజ్యం తీసుకుందామా, లేదంటే నగలు తీసుకుందామా, లేదంటే ఆస్తిపాస్తులు తీసుకుందామా అంటే ఎందుకే పిచ్చిదాని అవన్నీ కూడా ఎలాగో మనవే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? రాజ్యంలో సగభాగం కాదు. ఏమంటే రాజ్యంలో సగభాగం కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలో తెలుసా? ఇదిగో నన్ను 10 మందిలో గద్దించాడు ఒకడు, నేను చేసింది తప్పు అని ఒక రాణి అని కూడా చూడకుండా నాకే వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఒకడు.
అడవిలో తిరుగుతూ తోలుదట్టు ధరించుకొని మిడతలు తినే ఒకడు సామాన్యుడు వచ్చి రాణిగా ఉన్న నాన్ను హెచ్చరించిపోయాడు. అటువంటి వాడు చెరసాల్లో ఉన్నాడు. వాడు బ్రతికుండకూడదు. నేనేంటో చూపించాలి. అయితే నువ్వు ఒక పని చేయి. ఏం చేయమంటావమ్మా? మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఇదిగో బాప్తిస్మం ఇచ్చు యోహాను తల కావాలి అని అడుగు. తల తీసుకొని వచ్చే పళ్ళెంలో పెట్టి తెచ్చి నాకు ఇమ్మని అడుగు. ఏమండి ఏం చేసుకుంటుందండి తలకాయ? ఏమండి మేక తల అంటే కూర వండుకోవచ్చు. ఏమంటే తలకాయ మాంసం అయితే కూర చేసుకోవచ్చు అండి. యోహాను గారి తలతో ఏం చేసుకుంటుందండి? ఫ్రై ఏమైనా చేసుకుంటుందా? ఒక పగ పెట్టుకోవడం వలన ఒక ప్రవక్త ప్రాణాలు పోయిందండి. చూడండి, ఒక ఆడది పగ పెట్టుకోవడం వలన ప్రవక్త ప్రాణాలు పోయాయి. ఏమండి నిజంగా మగవాళ్ళు పగ పెట్టుకుంటే ఒకసారి అయినా ఈ పోనీలేను మౌనంగా ఉంటారండి. కొంచెం కనికరం ఉంటుంది, వదిలేస్తారండి కొన్ని విషయాల్లో. కానీ ఆడవాళ్ళు పగ పెట్టుకుంటే సామాన్యంగా ఉండదండి. ప్రాణాలు పోయి చూడండి యోహాను గారి. యెజబెలు గురించి మీ అందరికీ తెలుసు. నాబోతు అనేటువంటి వాడి మీద పగబెట్టుకుందండి. ద్రాక్ష తోట ఇవ్వనందుకు. అతని తోటేనండి అది, అతని తోటే ఇవ్వనన్నాడంతే. హృదయంలో పగబెట్టుకొని నాబోతు రక్తము కుక్కల నాకేంత వరకు ఏమండి కొట్టి చంపించిందండి. ఒక ఆడది మరలా. ఎందుకు అంత పగబెట్టుకుంది? ఎందుకు చెప్పండి? ఎందుకు అంత పగబెట్టుకుంది? ప్రియమైన దేవుని పిల్లలరా, పగ పెట్టుకోవడం వలన ఒక మంచి సేవకుడి ప్రాణాలు కోల్పోయామండి మనం. కానీ బైబిల్లో దేవుని మనసెరిగిన పిల్లలు కొంతమంది ఉన్నారండి. ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా? చివరగా ఆ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తానండి. 1 సమూయేలు గ్రంథం, అందరూ జాగ్రత్తగా చూడండి. 1 సమూయేలు గ్రంథం అందరూ తీయాలి ప్రియులారా. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. దావీదు జనులు, ఇదిగో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చుకొన్నాడంటండి. ఏమండి సందర్భం తెలుసు కదా. దావీదు గారి మీద సౌలు పగబెట్టుకున్నాడండి. ఎందుకు పగబెట్టుకున్నాడంటే, స్త్రీలు కొంతమంది ఒక పాట పాడారండి. ఏమని? సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదట. 10,000 కొలది శత్రువులను హతమార్చాడు అని పగబెట్టుకున్నారు. ఎప్పుడైతే అతని కళ్ళ ముందు మరొకరిని పొగడడం విన్నాడు సౌలు, దావీదు మీద పగబెట్టుకున్నాడండి. ఏంటి ఈ బొడ్డోడు, గొర్రెలు కాచుకునేవాడు, ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లోడు, ఏంటి వాడికి 10,000 కొలది 40 సంవత్సరాలుగా మగటం లేని ఒక మహారాజుగా ఉన్న నేను 1000 కొలదా? ఈ స్త్రీలైనా పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలండి? వీళ్ళైనా కొంచెం మంచిగా పాడవచ్చు కదండి. 40 సంవత్సరాలు వాళ్ళని పరిపాలించాడు. బాగానే పరిపాలించాడు కదా సౌలు. అలాంటి సౌలు గురించి వీళ్ళు పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలి? దావీదు 10,000 కొలదని పాడారు. సౌలు కూడా 10,000 కొలదంటే సొమ్మేమన్నా బాగుందండి? పాడొచ్చు కదండి. సౌలు గురించి కూడా గొప్పగా పడితే బాగుండేది కదండి. ఇద్దరు రాజులే కదండి. దావీదు చిన్నపిల్లోడైనా గొలియాతుని చంపాడు, గొప్పగా పాడారు. 40 సంవత్సరాల్లో వాళ్ళని ఎలాంటి పరిపాలన చేసి సుభిక్షంగా వాళ్ళని కాపాడుంటాడు చెప్పండి సౌలు? అవి గుర్తుకు రాలేదండి వీళ్ళకి. కళ్ళ ముందు ఏదైతే జరిగిందో అది మాత్రం గుర్తొచ్చి కీర్తనలు ఎత్తుకున్నారట. ఏమని? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదని వీళ్ళు ఎప్పుడైతే పాటలు పాడారో ఆ పాటలను బట్టి తన మనస్సులో సౌలు విషపు చూపు నిలిపాడండి దావీదు మీద. ఏంటి వీడు 10,000 కొలదేంటి? నేను కదా రాజుని, రాజ్యం తప్ప వీడేం తీసుకోగలడు నా దగ్గర నుంచి? రాజ్యం తప్ప నా దగ్గర నుంచి ఏం తీసుకోగలడని ఆ రోజు నుంచి ఎలాగైనా సరే సౌలును దావీదును చంపాలని ఆలోచన చేసి సౌలు విషపు చూపు నిలిపి చివరికి ఏం చేశాడో తెలుసండి? కూతురునిచ్చి వివాహం చేశాడండి. కూతురునిచ్చి కూడా వివాహం చేశాడట. ఎందుకు? ఇంట్లోనే ఉంటాడు కదా, చంపి పడేద్దామని. ఆడపిల్లనిచ్చి వివాహం చేసేటప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇటువంటి ఆలోచనలు చేస్తాడండి?
అల్లుడిని చంపాలనుకుంటాడు ఇంట్లో పెట్టుకొని ఆడపిల్లని ఇచ్చేటప్పుడు. కానీ సౌలు ఆలోచించాడండి. సౌలు మనసులో అవే ఆలోచనలేనండి. ఇప్పుడు సౌలు ఇంటిలో నుండి దేవుడు కాపాడాడండి యోనాతానుని దేవుడు కాపాడాడు. క్షమించండి, దావీదుని దేవుడు కాపాడాడండి. సౌలు ఇంటి నుండి దేవుడు సంరక్షించాడు. వెళ్ళిపోయాడండి, అరణ్యాలకు వెళ్ళాడు. ఎక్కడున్నాడో వెతుకుతున్నాడండి సౌలు. ఎక్కడున్నాడో వెతుకుతున్నప్పుడు ఒకరోజు ఎన్గేది అనేటువంటి అరణ్యంలో ఉన్నాడని తెలిసిందండి దావీదుకి, సౌలు గారికి క్షమించండి. ఎన్గేది అనేటువంటి ఒక అరణ్యంలో ఉన్నాడని తెలిసింది. అరణ్యానికి 3000 మంది సైనికులను తీసుకుని వెళ్ళాడండి. వాడిని చంపేద్దామని ఎన్గేది అనేటువంటి ఒక అరణ్యంలోకి వెళ్ళాడట. అక్కడ ఒక గుహ కనబడితే ఆ గుహలోకి వెళ్ళాడు. ఎవరు? సౌలు గారు, అతని సైన్యం. అదే గుహలో ఉన్నాడండి దావీదు గారు కూడా. అదే గుహలో ఉన్నాడు. కానీ సౌలు దావీదును చూడలేదు. సౌలు గారు దావీదును చూడలేదు. కానీ దావీదు కంట ఎవరు పడ్డారో తెలుసా? ఇదిగో ఈ సౌలు కనబడ్డాడు. అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి జనులు మాట్లాడుతున్న మాటలండి ఇప్పుడు మీరు చదివింది. అతని దగ్గర ఉన్నటువంటి జనులు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి. దేవుడు చెప్పినటువంటి దినం ఇదే. నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. అతను అక్కడే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేసినా వెళ్ళి కత్తి తీసుకుని అతని పేక నరికినా నీకు ఎదురు లేదు, నీ శత్రువు సంహరించబడతాడని చెప్పినప్పుడు దావీదు ఎలా ఆలోచించాడో తెలుసా అండి? ఎలా ఆలోచించాడో తెలుసా? లేదు నాయన, నేను చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అని అడుగుతాడండి. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టుకోను అని దగ్గరికి వెళ్ళి అతని ఒంటి మీద ఉన్న పై వస్త్రపు చెంగును కోసాడంటండి. అది కూడా ఎందుకు కోసాడో తెలుసా? నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు సౌలు, నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు, దేవుడు నన్ను నా చేతికి అప్పగించాడు, అయినా సరే నేను నిన్ను చంపలేదు, చంపను కూడా అని సౌలుకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి దగ్గరికి వెళ్ళి పై వస్త్రాన్ని కోసాడండి. ఆ పై వస్త్రాన్ని కోసినందుకు కూడా బాధపడ్డాడంటండి మహానుభావుడు. పై వస్త్రాన్ని కోసినందుకు కూడా బాధపడ్డాడట. ప్రియమైన దేవుని పిల్లలరా, అంత బాధపడ్డాడంటే అవునండి, అంత బాధపడ్డాడు. సౌలు అంత బాధపడ్డాడా? క్షమించండి, దావీదు గారు అంత బాధపడ్డాడా? వస్త్రపు చెంగు కోసినందుకే బాధపడ్డాడండి. పైగా ఇంకా ఏమంటున్నాడో ఇప్పుడు సౌలు గారితో దావీదు మాట్లాడిన తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి దావీదు గారు ఒక మంచి మాట మాట్లాడాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి. దావీదు గారు ఒక మంచి మాట మాట్లాడాడు 12వ వచనంలో, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. ఏం తీరుస్తాడట? నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను సౌలు గారు అన్నాడు. నా పగ ఎవరు తీరుస్తారు? యెహోవా తీరుస్తాడని అర్థం చేసుకున్నాడండి. నా పగను తీర్చేవాడు యెహోవా, నేను కాదు, నేను నిన్ను చంపనైనా నా పగను తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యెహోవా అని అర్థం చేసుకున్నాడండి. అర్థం చేసుకున్న మహానుభావుడు సౌలు గారిని చంపలేదు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఎప్పుడైతే ఇటువంటి ప్రమాదాలలో నుండి దేవుడు కాపాడాడో దావీదు గారు ఒక కీర్తన రాశాడండి. ఒక మంచి కీర్తన రాశాడు. అదే సమూయేలు 2వ గ్రంథం. చూడండి, అది చెప్పి నేను ముగించేస్తానండి. ఎలాంటి కీర్తన రాశాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి పిల్లల. మొదటి వచనం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఒక కీర్తన రాశాడంటండి మహానుభావుడు. ఒక మంచి కీర్తన రాశాడట. ఎలాంటి కీర్తన రాశాడో ఆ కీర్తనల్లో ఏమని చెబుతున్నాడో 48వ వచనం చూడండి. 48వ వచనంలో ఒక మంచి లైన్ రాశాడు. ఆ పాటలోనే ఒక మంచి లైన్ రాశాడు. ఏమంటున్నాడట? 48వ వచనం, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు అంటున్నాడు. చూడండి, ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు, పగ తీరుస్తాడు. నా నిమిత్తం ఆయన పగ తీర్చుకుంటాడు, నేను కాదు పగ తీర్చుకోవాల్సిందని అర్థమైందండి మహానుభావుడికి.
ఎప్పుడైతే దావీదు గారికి వాక్యం అర్థమైందో, దేవుని మనసు అర్థమైందో, దావీదు గారి గురించి దేవుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను ఎరిగినవాడు, నా ఉద్దేశాలన్నీ ఎరిగినవాడు. ఏం ఉద్దేశాలండి దేవునివి? పగ తీర్చుట నా పని అనేది దేవుని ఉద్దేశం, మీ పని కాదు అది. ఆ ఉద్దేశాన్ని ఎరిగినవాడండి దావీదు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడని చెప్పాడు, ఎరిగినవాడని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇటువంటి మనసు ఉందా మనలో? దేవుని ఉద్దేశాలను ఎరుగున్నామా? ఎరుగుండాలండి. పగలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే పగలు ఎందుకు చెప్పండి? మనకి పగలో ప్రతీకారాలు ఎందుకు చెప్పండి? నిజంగా పగ తీర్చుట దేవుని పని. మరి నీ పని ఏంటి? ప్రార్థన చేయి, మంచిగా ఉండు, వాళ్ళకి అవసరమైతే కాస్త భోజనం పెట్టు, నీళ్ళు ఇవ్వు. ఈ పనులే తప్ప పగలో ప్రతీకారాలు జోలికి నువ్వు వెళ్ళకూడదు. అది దేవుని పని. దావీదు గారికి అర్థమైన విషయం ఈరోజు క్రైస్తవులుగా మనకి ఎందుకు అర్థం కావడం లేదు చెప్పండి? ఏమంటే ఆయనకు అర్థమైన విషయం, దేవుని ఉద్దేశాలు ఆయనకు అర్థమైనప్పుడు ఈరోజు క్రైస్తవులుగా నీకు నాకు ఎందుకు అర్థం కావడం లేదు? ప్రియమైన దేవుని పిల్లలరా, ఎవరి మీద పగలు పెట్టుకోకండి, ఎవరి మీద ప్రతీకారాలు ఉంచకండి. పగ తీర్చుట నా పని అన్నాడు కనుక ఆయనకు విడిచిపెడదాం. నీకు మంచి మనసుంటే వాళ్ళని క్షమించమని తండ్రికి ఒక ప్రార్థన చేయి, క్షమించమని తండ్రికి ఒక ప్రార్థన చేయి. అది తప్ప ఇంక మనం ఇంకేం చేయడానికి లేదండి, చేయడానికి లేదు. ఓకేనా? అర్థమైందా? పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రేమించు, ప్రార్థన చేయి, వాళ్ళకి భోజనం పెట్టు, దాహానికి. ఓకేనా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతిలో తండ్రి చేరువచ్చిన మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక, ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి మీకోసం బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలకు నాకును దయచేయండి. పగ తీర్చుకునుట నా పని అని చెప్పారు తండ్రి. మేము ఎవరి మీద పగలు పెట్టుకొనక తండ్రి ప్రేమ కలిగి ఒకరి ఏడలో ఒకరు ప్రార్థించుకుంటూ ఒకరి ఏడలో ఒకరు క్షమించుకోగలిగే మనసును మాకు దయచేయండి. లేఖనాలలో మీరు వ్రాయించిన ఎన్నో విషయాలు తండ్రి మీ క్రైస్తవులైన వాళ్ళకి అర్థం కాక చిన్న చిన్న విషయాలకి సహోదరుల మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద గొడవలకు వెళ్ళిపోతున్నారు. అలా గొడవలకు వెళ్ళిపోవడం వలన వారి మనసులో ఉన్న పగ తండ్రి కలహానికి దారితీస్తుంది తండ్రి. మేము అలా ఉండక తండ్రి మీకోసం బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. వచ్చిన మీ పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యాన్ని ఎవరు కూడా విడిచిపెట్టేవారుగా ఉండక తండ్రి శ్రద్ధ కలిగి, మంచి ఆలోచన కలిగి, మీకోసం నమ్మకంగా వారి బ్రతుకాలం అంతా జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. రేపు ఉదయం జరగనున్న బైబిల్ తరగతిలోనూ తోడుగా ఉండండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను, చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీ కుమార్తెకు దయచేయండి. చక్కగా పాటలు పాడి ప్రార్థించి ఇప్పటి వరకు ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెనలతో మీ పిల్లలను నింపండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే తండ్రి వారిని బాగు చేయమని వేడుకుంటున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైనా పడుతున్నా తండ్రి దానిలో నుండి బయటకు తీసుకుంటండి తండ్రి. రేపు ఉదయం జరిగే తరగతిలో కూడా మేమందరం ఇలా కలుసుకొని మీ మాటల ఎడల మేము ఆనందించగలిగే కృపను, ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటాం. యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, నేను అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాను.